జనగాం తర్వాత గణపూర్ తర్వాత వరంగల్. ఇట్లా ఒక్కొక్క 10-15 కిలోమీటర్లకు ఒక్కొక్క టౌన్ సిటీ డెవలప్ అయింది. మన మిగతా హైవేలకు ఇట్లా ఉండదు. సో ఆ విధంగా మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో ఎక్కువ గ్రోత్ అవుతున్నట్టు అంటే నెక్స్ట్ గ్రోత్ అవుతున్నటువంటి ఏరియా ఏదంటే వరంగల్ రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది. ప్రజెంట్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. సో అలాంటి ఏరియాలో మన వెంచర్స్ ఉన్నాయి. తర్వాత ఈ హైవేని ఏమంటారంటే గ్రోత్ ఇండస్ట్రియల్ కారిడార్ గా చెప్తారు. ఈ 10-15 సంవత్సరాల నుండి చూసుకుంటే చాలా డెవలప్ అయింది ఈ హైవే. దీంతో పాటు ఈ హైవేని టూరిస్ట్ హైవే అంటారు. ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా టూరిస్ట్ ఏరియాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు భువనగిరి కిల్లా ఉంటుంది. అది మన భువనగిరి కిల్లా అంటాం దాన్ని. అది 42 ఎకరాల్లో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ ఏం చేసినాయంటే 10,000 కోట్లతో రోప్వే డెవలప్ చేస్తున్నారు. సో టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేస్తుంది రోప్వే భువనగిరి కిల్లాను. అది ఆకారం ఎట్లా ఉంటుంది అంటే ఒకటి ఎలిఫెంట్ ఆకారంగా కనబడుతుంది, ఏనుగు ఆకారంగా కనబడుతుంది, రకరకాలుగా మనం ఎట్లా చూసి అట్లా కనబడుతుంది. 2-3 ఆకారాలు. సో 42 ఎకరాల్లో ఉంటుంది అది భువనగిరి కోట. మనకు గోల్కొండ కోట కిల్లా ఎట్లా ఫేమస్ ఇక్కడ మనకు భువనగిరి కిల్లా అంత ఫేమస్ టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేస్తుంది. తర్వాత ఇంకేంటంటే ఈ హైవే మీరు చూడొచ్చు, ఉప్పల్ నుండి గట్కేసర వరకు ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుంది. మనం ఓఆర్ఆర్ నుండి ఎందుకు వచ్చినాం, మనం విపరీతమైన ట్రాఫిక్. సో అందుకే ఏం చేసింది రీసెంట్లీ స్టేట్ గవర్నమెంట్ రామంతాపూర్ నుండి నారాపల్లి వరకు ఫ్లైఓవర్ కడుతుంది. చూసిందా తెలంగాణలో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్ అది. తెలంగాణలో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్. ఫస్ట్ పివి నరసింహారావు ఫ్లైఓవర్. ఇది 2వది అవుతుంది. 6.5 కిలోమీటర్లు అవుతుంది. అదేమో 11.5 కిలోమీటర్లు. సో ఈ ట్రాఫిక్ తగ్గించడానికి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ అయితే కొంచెం మధ్యలో ట్రాఫిక్ తగ్గిపోతుంది. సో ఇట్లా చాలా డెవలప్మెంట్లు ఉన్నాయి ఏరియాలో. తర్వాత పోచారం ఐటీసెస్ 460 ఎకరాల్లో ఉంటుంది. పోచారం ఐటీసెస్ అక్కడనే ఇన్ఫోసిస్, జెన్పాక్ ఆల్రెడీ 30,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు.